వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నౌ ఇప్పుడు మనం ఈ జనరల్ స్టడీస్లో భాగంగా జనరల్ సైన్స్లో భాగంగా కెమిస్ట్రీ రసాయన శాస్త్రంలో సెకండ్ వీడియో మనం చూస్తున్నాం. మీరు ఫస్ట్ వీడియో కంటిన్యూషన్ ఉంటే ఇది మీకు క్లియర్గా ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ వీడియోలో మనము గ్యాసెస్ గురించి చూసాం. ఓకే, సో గ్యాసెస్ మనకు టోటల్గా 11 ఉంటాయని చూసాం. అందులో కొన్నిటి గురించి చూసాం. సో నౌ నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి ఆక్సిజన్. ఓకే, సో ఆక్సిజన్ రైట్. సో దీని గురించి మనం వివరణ చూద్దాం. సరే, మనకు వాతావరణంలో ఆక్సిజన్ వచ్చేసి 20 నుండి 21% ఉంటుంది. మరి వాటర్లో ఆక్సిజన్ ఉంటుందా? ఉంటుంది. వాటర్లో ఎక్కువ ఉంటుందా ఆక్సిజన్, నీటిలో ఎక్కువ ఉంటుందా అంటే సో చాలామంది ఏం చెప్తారంటే అట్మాస్ఫియర్లో ఎక్కువ ఉంటుంది అని చెప్తారు. కానీ మీరు తెలుగు అకాడమీ బుక్స్లోకి వెళ్తే 8th క్లాస్ బుక్లో రాసి ఉంటుంది. సో వాటర్లో ఆక్సిజన్ వచ్చేసి 89% ఉంటుంది. శాండ్, ఇసుక, ఓకే, దీన్ని సిలికా అని కూడా చెప్తారు. ఇందులో ఆక్సిజన్ కూడా ఉంటుంది. ఇందులో 56% ఉంటుంది. ఓకే, ఈ ఆక్సిజన్ ప్రిపేర్ చేసిన సైంటిస్టు ప్రిస్టిలీ అని చెప్తారు. ఆక్సిజన్ ప్రిపేర్ చేసింది ప్రిస్టిలీ. బట్ ఆక్సిజన్ అని పేరు ఇచ్చింది మాత్రం లెవోయిజర్. ఓకే, సో లెవోయిజర్ అనే సైంటిస్ట్ ఆక్సిజన్ అని నేమ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న పాయింట్ అర్థం కావాలి. ఏంటంటే మనం కెమిస్ట్రీ చదివేటప్పుడు ఫాదర్స్ అని వస్తారు. ఓకే, ఫాదర్స్. అందులో మనకు కొన్ని పాయింట్స్ తెలియాలి. ఫస్ట్ వన్, మీరు జీవశాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటిల్, ఫాదర్ ఆఫ్ బాటనీ థియోఫాస్టస్, ఫాదర్ ఆఫ్ జువాలజీ అరిస్టాటిల్, ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ సలీం అలీ. ఇట్లా మనం చాలా చూస్తూ ఉంటాం. సో కెమిస్ట్రీలో ఎక్కడ ఫాదర్స్ అనే టర్మ్ మనం మెన్షన్ చేయడు, ప్లస్ మనం చూస్తూ ఉంటాం. సరే, కాబట్టి ఇక్కడ మనం చూస్తే కెమిస్ట్రీలో ఒకరు రాబర్ట్ బాయిల్ అని మీరు విని ఉంటారు. ఓకే, మనం చిన్న క్లాస్లో చదువుతూ ఉంటాం. సో ఇతన్ని ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అని అంటారు. ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అని చెప్తాం. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంతకుముందు చదివిన లెవోయిజర్ ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడ్రన్ కెమిస్ట్రీ అని చెప్తారు. ఫాదర్ ఆఫ్ మోడ్రన్ కెమిస్ట్రీ. అదేవిధంగా ఇంకొక పర్సన్ వోలర్ ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్తారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ కొన్ని ఎగ్జామ్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. కెమిస్ట్రీలో రసాయన శాస్త్రంలో ఫస్ట్ ప్రిపేర్ చేసిన పెస్టిసైడ్ ఏది? ఓకే, పెస్టిసైడ్ ఏది? సేంద్రియ సమ్మేళనం ఏది అని క్వశ్చన్ ఉంటుంది. సేంద్రియ సమ్మేళనం ఏది? ఓకే, సో ఒకప్పుడు సేంద్రియ సమ్మేళనాలు అంటే పెస్టిసైడ్స్ అనేటివి ఇప్పుడు యూరిన్ నుండి యూరియా అనేది ప్రిపేర్ చేస్తారు అని చెప్పారు. కానీ అనుకోకుండా ఈ వోలర్ అనే సైంటిస్టు అమోనియం సైనేట్ అనే దాన్ని హీట్ చేసి ఫస్ట్ యూరియా అనేది ప్రిపేర్ చేసిండు. ఓకే, సో యూరియా ఫార్ములా NH2 బాండ్ CO బాండ్ NH2. సో ఫస్ట్ ప్రిపేర్ చేసిన కాంపౌండ్ వచ్చేసి యూరియా. సో ప్రిపేర్డ్ బై వోలర్. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సరే, మనం మన టాపిక్ వెళ్దాం. ఇక్కడ ఆక్సిజన్ గురించి మనం చూస్తున్నాం. రైట్, ఆక్సిజన్. సో ఆక్సిజన్ యొక్క మెయిన్ కాంపౌండ్ ఏంటంటే వాటర్. ఆక్సిజన్ యొక్క మెయిన్ కాంపౌండ్ వాటర్. సో మీ అందరు తెలిసింది ఏంటి, అన్నిటికంటే ప్యూర్ వాటర్ ఏది? రెయిన్ వాటర్. సో ప్యూర్ వాటర్ ఈజ్ ద రెయిన్ వాటర్. రెయిన్ వాటర్లో ఎలక్ట్రిసిటీ పోతుందా? పోదు. ఎందుకంటే దెర్ ఈజ్ నో అయాన్స్ అనేటివి ఉండవు. కాబట్టి దీన్ని ఏమంటారంటే రెయిన్ వాటర్ను నాన్ కండక్టర్ అని చెప్తాం. ఏమంటాం? నాన్ కండక్టర్ అంటాం. ఒకవేళ దీనికి కనుక ఎలక్ట్రిసిటీ పోవాలంటే జస్ట్ కొంచెం పించ్ ఆఫ్
NaCl సోడియం క్లోరైడ్ సాల్ట్ వేస్తే ఎలక్ట్రిసిటీ అనేది పోతుంది. ఓకే, సో ఇట్ ఫ్లోస్ ద ఎలక్ట్రిసిటీ. సరే, నెక్స్ట్ మన హ్యూమన్ బాడీలో, సో హ్యూమన్ బాడీలో ఎక్కువ ఉండేది ఏంటి? వాటర్. సో ఎంత ఉంటుందంటే 60-70% వాటరే ఉంటుంది. ఓకే, ఒకవేళ ఎనిమల్స్ పోయినాం అనుకోండి, ఎనిమల్స్లో వాటర్ పర్సెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అందులో 70-80% ఉంటుంది. అదే ప్లాంట్స్ పోదాం, మొక్కలకు పోదాం, ఇందులో వాటర్ పర్సెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇందులో 80-90% ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అడుగుతాడు, వాటర్ ఎక్కువ ఉండే జీవి ఏది, ఎనిమల్ ఏది అని అంటాడు. సో దాని పేరు ఏంటంటే జెల్లీ ఫిష్. జెల్లీ ఫిష్ ఇందులో 92% వాటర్ ఉంటుంది. అసలు వాటర్ తీసుకున్న జీవి ఏది అంటే చాలా గుర్తుపెట్టుకోండి, సిల్వర్ ఫిష్. సిల్వర్ ఫిష్, దీని సైంటిఫిక్ నేము లెపిస్మా అని అంటాం. అయితే చాలామందికి ఏం తెలుసు అంటే, మరి ఫిష్ కదా వాటర్లో ఉంటుంది కదా, వాటర్ ఎందుకు తీసుకోవద్దు అని. సో ఇది వాటర్లో ఉండదు. ఎక్కడ ఉంటుందంటే మనకు పుస్తకాలు చెదలుబట్టిన, క్యాలెండర్ పేపర్లు చెదలుబట్టిన, ఫోటో ఫ్రేమ్లు చెదలుబట్టినప్పుడు అందులో ఉండే ఈ చెదలు పురుగే సిల్వర్ ఫిష్ లేదా లెపిస్మా. సో దట్ కంటైన్స్ 0%, అంటే వాటర్ అనేది అస్సలు ఉండదు. ఓకే, రైట్. సో నెక్స్ట్, సో యాక్చువల్గా ఈ వాటర్ అనేది మనకు మెయిన్గా 2 టైప్స్ ఉంటుంది. ఒకటి సాఫ్ట్ వాటర్, సాఫ్ట్ వాటర్. సెకండ్ వచ్చేసి హార్డ్ వాటర్. సాఫ్ట్ వాటర్ ఒకటి, హార్డ్ వాటర్ ఒకటి. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సాఫ్ట్ వాటర్ మృదు జలము, కఠిన జలం. మృదు జలం అంటే ఏంటంటే ఇట్ ఈస్ గివింగ్ మోర్ ఫోమ్. సబ్బుతో కనుక ఎక్కువ నురగనిస్తే దాన్ని మృదు జలము అంటారు. ఇట్ ఈస్ గివింగ్ లెస్ ఫోమ్. ఫోమ్ అన్నా లేతర్ అన్నా నురగని. ఓకే, సాఫ్ట్ వాటర్లో ఏ అయాన్స్ ఉండవు, దెర్ ఈజ్ నో అయాన్స్. కానీ ఇందులో సమ్ అయాన్స్ అనేటివి ఉంటాయి. ఓకే, సో అయాన్స్ ఉంటాయి. ఏం అయాన్స్ ఉంటాయి ఒక్కసారి మనం చూద్దాం. ఓకే, హార్డ్ వాటర్లో ఉండే అయాన్స్ ఏంటంటే, సో వన్ ఈజ్ కాల్షియం, మెగ్నీషియం, కార్బోనేట్, బైకార్బోనేట్, క్లోరైడ్, సల్ఫేట్. ఈ అయాన్స్ అన్నీ ఉంటే ఈ వాటర్ని ఏమంటారంటే హార్డ్ వాటర్ అని చెప్తారు. ఏమంటారండి? హార్డ్ వాటర్ అంటాం. సో హార్డ్ వాటర్లో ఉండే అయాన్స్ ఇంకొంచెం మనం ముందు పోతాం. ఈ హార్డ్నెస్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి టెంపరరీ హార్డ్నెస్. టెంపరరీ హార్డ్నెస్. సెకండ్ వచ్చేసి పర్మనెంట్ హార్డ్నెస్. ఓకే, సో మనకు ఇంకొంచెం ముందుకు పోతే యాక్చువల్గా టెంపరరీ హార్డ్నెస్లో ఏం అయాన్స్ ఉంటాయి, పర్మనెంట్ హార్డ్నెస్లో ఏం అయాన్స్ ఉంటాయి, అండ్ హౌ టు రిమూవ్ ద టెంపరరీ హార్డ్నెస్ అండ్ హౌ టు రిమూవ్ ద పర్మనెంట్ హార్డ్నెస్. అండ్ వీఆర్ టేకింగ్ వాటర్ డైలీ, ఇట్ ఈస్ కేమ్ ఫ్రమ్ టెంపరరీ ఆర్ పర్మనెంట్ అని ఉంటుంది. అంటే మనం తీసుకునే వాటరు తాత్కాలిక కఠినత్వం నుంచి శుద్ధి చేయబడిన నీటినా, లేదా శాశ్వత కఠినత్వం నుంచి శుద్ధి చేయబడిన నీటి మనం తీసుకుంటున్నామా అని ఉంటుంది. సరే, ఫస్ట్ ముందుకు పోదాం. మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ లిజన్. సో హార్డ్ వాటర్లో కాల్షియం, మెగ్నీషియం, కార్బోనేటు, బైకార్బోనేటు, క్లోరైడ్, సల్ఫేట్ అని ఉంటాయి. అయితే టెంపరరీ హార్డ్నెస్లో ఏముంటాయంటే వాటర్లో కాల్షియం కార్బోనేట్ కానీ, లేదా కాల్షియం బైకార్బోనేట్ కానీ, లేదా మెగ్నీషియం కార్బోనేట్ కానీ, మెగ్నీషియం బైకార్బోనేట్ కానీ. అంటే ఏంటి? కాల్షియం, మెగ్నీషియం, కార్బోనేట్ అండ్ బైకార్బోనేట్. ఈ అయాన్స్ ఉంటే దాన్ని టెంపరరీ హార్డ్నెస్ అంటారు. పర్మనెంట్ అంటే ఏంటంటే కాల్షియం క్లోరైడ్ కానీ, లేదా కాల్షియం సల్ఫేట్ కానీ, లేదా మెగ్నీషియం క్లోరైడ్ కానీ, మెగ్నీషియం సల్ఫేట్ కానీ, ఇవి ఉంటే ఆ వాటర్కు పర్మనెంట్ హార్డ్నెస్ ఉంది అని అంటాం. అంటే మనకి ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే కాల్షియం, మెగ్నీషియం,
క్లోరైడ్ సల్ఫేట్. ఓకే, సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హౌ టు రిమూవ్ ద టెంపరీ హార్డ్నెస్ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్. తాత్కాలిక శాశ్వత కఠినత్వాన్ని ఎలా తీసేస్తాము అనేది మన బిట్. సో ఫస్ట్ టెంపరీ హార్డ్నెస్. టెంపరీ హార్డ్నెస్ ఎట్లా తీసేస్తాం అంటే మనకు విలేజ్లో ఆర్ఎంపీ డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఏమని, వాటర్ను వేడి చేసి చల్లార్చి వడపోసి తాగాలి. హీటింగ్ దెన్ ఫాలోడ్ బై కూలింగ్ దెన్ ఫాలోడ్ బై ఫిల్టరేషన్. అంటే సింపుల్గా చెప్పాలంటే హీటింగ్ అనే ప్రాసెస్ చేస్తే అయిపోతుంది. అంటే వాటర్లో మనకి ఏముంటాయి, కాల్షియం, మెగ్నీషియం, కార్బోనేట్ అండ్ బైకార్బోనేట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం కార్బోనేట్, దీన్ని ఏమంటారంటే లైమ్ స్టోన్ అంటారు, సున్నపు రాయి అని చెప్తారు. దీన్ని హీట్ చేస్తే ఏమవుతుంది, CaO + CO2. ఓకే, ఇది వెళ్ళిపోతుంది. సో దీన్ని ఏమంటాము, క్విక్ లైమ్ అంటారు, అంటే పొడి సున్నం. సో ఇది పొడి సున్నము, ఇది సున్నపు రాయి. మరి తడి సున్నం అంటే ఏంటంటే CaO. పొడి సున్నంకు వాటర్ కలిపితే ఏమొస్తుంది, CaOH టేకెన్ 2. దీన్ని స్లేక్డ్ లైమ్ తడి సున్నం అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఎట్లా తీసేస్తామంటే జస్ట్ బై హీటింగ్ అనే ప్రాసెస్ ద్వారా టెంపరీ హార్డ్నెస్ని మనం రిమూవ్ చేస్తాం. ఓకే, మరి పర్మనెంట్ హార్డ్నెస్ అంత ఈజీగా పోతుందా అంటే పోదు. సో పర్మనెంట్ హార్డ్నెస్ ఎట్లా తీసేస్తాం ఒక్కసారి మనం చూద్దాం. సో పర్మనెంట్ హార్డ్నెస్ ఎట్లా తీసేస్తాం చూద్దాం. సో ఇంతకుముందు చెప్పినట్టు వాటర్లో కనుక కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్, సల్ఫేట్ ఈ అయాన్స్ ఉంటే ఆ వాటర్కి పర్మనెంట్ హార్డ్నెస్ ఉన్నట్టు. సో మనకు మామూలుగా విలేజ్లో వాటర్ ప్లాంట్స్ కానీ మన ఇంట్లో కానీ మన కాలేజీలలో మిగతా ఏరియాలలో ఫ్రిడ్జ్ లాంటివి కనిపిస్తాయి. సో ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, వెనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లా 2-3 బాక్సెస్ ఉంటాయి. ఇవన్నిటిని పైపులతో కనెక్ట్ చేస్తారు. ఇక్కడ మామూలుగా ముందు ఒక ట్యాప్ ఉంటుంది. ఓకే, సో కూల్ చేసి వాటర్స్. సో ఇందులో ఇది మామూలుగా ఆర్డినరీ వాటర్ కనెక్ట్ చేస్తాడు, అంటే హార్డ్ వాటర్కి కనెక్ట్ చేస్తాడు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఇట్లా స్టోన్స్ లాగా ఉంటాయి. ఓకే, స్టోన్స్ లాగా ఉంటాయి, రైట్. సో ఈ స్టోన్స్ ఏం చేస్తాయంటే ఈ వాటర్ నుండి వస్తే అయాన్స్ ఏవైతే కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ ఉన్నాయో అవన్నిటిని అబ్జార్బ్ చేసి ఇందులోకి వస్తాయి. తర్వాత ఇందులోకి వస్తే మిగతాది ప్యూర్ వాటర్ వస్తుంది. సో ఈ మెథడ్ని ఏమంటారంటే గాన్ పర్మోటైట్ మెథడ్ అని అంటారు. దీనిలో వాడే ఈ కెమికల్ పేరు ఏంటంటే దాన్ని జియోలైట్ అంటారు. జియోలైట్ ఫార్ములా ఏంటంటే Na2Al2Si2O8.XH2O. Na2Al2Si2O8.XH2O. దీన్ని జియోలైట్ అంటారు. సో ఇది కొన్ని రోజులు వాడిన తర్వాత పడేస్తారు, లేదా దీన్ని అగైన్ రీజనరేట్ కూడా చేయొచ్చు. ఇది ఒక మెథడ్. సెకండ్ ఇంకో మెథడ్ కూడా ఉంటుంది. మన ఇంట్లో క్యాండిల్స్ అని ఉంటాయి, అందరికి ఐడియా ఉంటుంది. ఒక 6 months వాడిన తర్వాత అవి మళ్ళీ పనిచేయవు. ఓకే, సో అట్లా అందే దాన్ని కాల్గాన్స్ ప్రాసెస్. ఆ క్యాండిల్ పేరు ఏంటంటే దాని ఫార్ములా యాక్చువల్గా Na2NA4PO3 దీని పేరు వచ్చేసి సోడియం హెక్సా మెటాపాస్పేట్. ఓకే, దీన్ని కాల్గాన్ ప్రాసెస్ అంటారు. సో బై యూజింగ్ దీస్ మెథడ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. సో కంటిన్యూషన్లో
మన టాపిక్ కనుక చూస్తే నైట్రోజన్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నైట్రోజన్. నైట్రోజన్ నైట్రోజన్ మనకు ద మోస్ట్ అబౌండెంట్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్. వాతావరణంలో అధికంగా లభించే వాయువు ఏంటి? నైట్రోజన్. సో ఇన్ అట్మాస్ఫియర్ it is 77 to 78% నైట్రోజన్ ఇస్ ప్రజెంట్. సో వాతావరణంలో ఎక్కువ ఉండేది నైట్రోజన్. అదే యూనివర్స్లో ఎక్కువ ఉండేది ఏంటి? ఎక్కువ ఉండేది హైడ్రోజన్. సూర్యుని దగ్గర ఎక్కువ ఉండేది ఏంటంటే హీలియం. ఓకేనా? సో అట్మాస్ఫియర్లో ఎక్కువ ఉంటుంది. అయితే మొక్కల పెరుగుదలకు ఇది పోషక పదార్థంగా పనిచేస్తుంది అని మనం చదువుతాం. అయితే లెగ్యూమినేసి మొక్కల యొక్క వేర్ల బుడిపెళ్లలో రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. ఇది అట్మాస్ఫియర్లో ఉండే నైట్రోజన్ తీసుకొని పెస్టిసైడ్గా చేంజ్ చేస్తుంది. రైట్, ఓకే. సో నెక్స్ట్ నైట్రోజన్ యొక్క యూజెస్ ఒకటి, పెస్టిసైడ్స్ ప్రిపేర్ చేయడానికి నైట్రోజన్ యూజ్ చేస్తాం. సో పెస్టిసైడ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి వన్ ఈజ్ అమోనియా. ఓకే, సో అమోనియా ఈజ్ వన్ ఆఫ్ ది పెస్టిసైడ్. అండ్ ఆల్సో యూరియా, ఫస్ట్ ప్రిపేర్డ్ పెస్టిసైడ్ ఇన్ ద కెమిస్ట్రీ. రసాయన శాస్త్రంలో మొదటిసారిగా తయారు చేయబడిన సేంద్రియ సమ్మేళనం. నెక్స్ట్ ఎంఏపి అంటే మోనో అమోనియం ఫాస్ఫేట్. అండ్ ఆల్సో డిఏపి అంటే డై అమోనియం ఫాస్ఫేట్. సో ఇట్లాంటి పెస్టిసైడ్స్ ప్రిపేర్ చేయడానికి మనం ఏం వాడతాం? నైట్రోజన్ వాడతాం. ఇది ఫస్ట్ యూజ్. నెక్స్ట్ సెకండ్ యూజ్ ఏంటంటే ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎక్స్ప్లోసివ్ ఏజెంట్స్ అంటే మనం పేలుడు పదార్థాలు తయారు చేయడానికి నైట్రోజన్ వాడతాం. సో ఏంటి పేలుడు పదార్థాలు? మనకు తెలిసింది, మీ అందరు తెలిసింది, డైనమైట్. సో డైనమైట్ ప్రిపేర్ చేసింది ఎవరంటే ఆల్ఫ్రెడ్ నోబెల్. డైనమైట్ ప్రిపేర్ చేయడానికి ఏం వాడతారంటే అందులో నైట్రోగ్లిజరిన్ అనేది వాడతారు. నైట్రోగ్లిజరిన్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్స్ప్లోసివ్ ఏజెంట్. నెక్స్ట్ తర్వాత ఆర్డిఎక్స్, ఎక్కువ తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఇట్లాంటి వాళ్ళు వాడతారు. సో ఆర్డిఎక్స్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోసివ్. ఆర్డిఎక్స్ అని అంటారు. ఓకే, తర్వాత ఇందులో కూడా నైట్రోగ్లిజరిన్ అనేది వాడతారు. తర్వాత నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టీఎన్టీ అంటే ట్రైనైట్రోటోలిన్. తర్వాత టీఎన్పి ట్రైనైట్రోఫీనాల్. సో దీని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. ట్రైనైట్రోటోలిన్. తర్వాత ట్రైనైట్రోఫీనాల్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇది ట్రైనైట్రోఫీనాల్. సో ఇట్లాంటి అన్ని ఎక్స్ప్లోసివ్ ఏజెంట్స్, పేలుడు పదార్థాలు అని అంటాం. ఓకేనా? ఇది సెకండ్ యూజ్. తర్వాత నెక్స్ట్ థర్డ్ యూజ్.
థర్డ్ యూజ్ ఏంటంటే టు డిక్రీజ్ ద టెంపరేచర్ తగ్గించడానికి వాడతాం. మనందరూ తెలిసింది ఏంటి, మామూలుగా ఐస్ ఉంది, ఐస్ ఎంత వస్తే టెంపరేచరు 0 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. మరి 0 కంటే తక్కువ ఉంటాయి అంటే టెంపరేచర్స్ ఉంటాయి. సో తక్కువ రావాలంటే ఏం వాడాలంటే ఫ్రీజింగ్ మిక్చర్ అంటాం. ఫ్రీజింగ్ మిక్చర్ అంటే ఏంటంటే ఐస్ ప్లస్ సాల్ట్ దీని నుంచి -18 డిగ్రీస్ వస్తుంది. అంటే ఎక్కువ చేపలు రవాణా చేయడానికి కానీ లేదా ఈ డెడ్ బాడీస్ కొద్దిసేపు స్టోర్ చేయడానికి ఈ ఐస్ ప్లస్ సాల్ట్ వాడుతూ ఉంటారు. ఓకే, తర్వాత నెక్స్ట్ మీ అందరికి అడుగుతూ ఉంటారు డ్రై ఐస్ అంటే తెలుగులో పొడి మంచు అంటాం. అంటే ఏంటంటే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్, దీన్నే పొడి మంచు అని అంటాం. దీని నుంచి -66 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. ఎక్కువ దీన్ని ల్యాబొరేటరీస్లో వాడుతూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ లిక్విడ్ నైట్రోజన్, దీని నుంచి -196.5 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. సో క్రోమోజోమ్లు, వీర్య కణాలు స్టోర్ చేయడానికి IVF అనే మెథడ్లో కానీ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్లో కానీ సో చాలా వాడతారు. జంతువులు కానీ మనుషుల యొక్క క్రోమోజోమ్స్, వీర్య కణాలు స్టోర్ చేయడానికి వాడతారు. నెక్స్ట్ లిక్విడ్ అమోనియా, దీని నుండి -210.5 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. అంటే చాలా తక్కువ టెంపరేచర్ వస్తుంది. ఇది నైట్రోజన్ యొక్క మనకు యూజెస్. ఓకేనా, రైట్. నెక్స్ట్ సో ఇంతకుముందు మన క్లాసెస్లో హైడ్రోజన్ గురించి చదివినాం, ఆక్సిజన్ గురించి, నైట్రోజన్ గురించి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరిన్. సో ఫ్లోరిన్ ఏమంటారంటే దీని పేరు సూపర్ హ్యాలోజన్ అని పిలుస్తారు. సూపర్ హ్యాలోజన్. నెక్స్ట్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ, రుణ విద్యుదాత్మకత. ఉండే ఎలిమెంట్ ఏది అంటే ఫ్లోరిన్. తర్వాత ఎక్కువగా మనకు పళ్ళల్లో కూడా ఈ ఫ్లోరిన్ అన్నది ఒక లేయర్ లాంటిది ఏర్పాటు చేస్తుంది. సరే, మనకు ఫ్లోరైడ్ వాటర్ అంటాం. నల్గొండ వాటర్ను ఫ్లోరైడ్ వాటర్ అంటారు కదా. సో ఫ్లోరైడ్ వాటర్లో తాగితే మనకు తెలుసు ఫ్లోరోసిస్ అనే డిసీజ్ వస్తుంది. సో ఫ్లోరైడ్ వాటర్లో ఫ్లోరిన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందంటే 3 mg పర్ లీటర్. అంటే ఒక లీటర్ వాటర్లో 3 mg కంటే ఎక్కువ ఉండాలి. 3 mg కంటే ఎక్కువ ఉండాలి. ఆర్ 3 ppm అని అంటారు. ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్స్. ఓకే, ఇది తాగితే మనకు మన ఇది బోన్స్ అనేటివి బాగా వీక్ కావడం లేదా తొందరగా బ్రేక్ కావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత టూత్పేస్ట్. ఓకే, సో టూత్పేస్ట్ ఫార్ములా ఏంటంటే టూత్పేస్ట్లో ఏముంటుంది, కాల్షియం ఫ్లోరైడ్ ఉంటుంది. సో కాల్షియం ఫ్లోరైడ్ అనేది ఉంటుంది. అయితే టూత్పేస్ట్ కూడా బాగా వాడితే ఏమవుతుందంటే పళ్ళ మీద ఉండే ఎనామిల్ లేయర్ అనేది దెబ్బతింటుంది. ఓకే, అంటే పింగాణి పొర అంటాం, తెలుగులో పింగాణి పొర అని అంటాం. ఇది దెబ్బతింటుంది. సో అందుకోసం కొంతవరకు వాడితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత జనరల్గా ఇంకొక మెయిన్ పాయింట్ అంటే హెచ్చింగ్ అంటే ఏంటంటే టు రైటింగ్ ఆఫ్ ఏ లెటర్స్ ఆన్ ద గ్లాస్ పార్టికల్స్, గాజుపై అక్షరాలు రాయడాన్ని ఓకే హెచ్చింగ్ అని అంటారు. ఓకే, అయితే ఇక్కడ వాడే లిక్విడ్ ఏంటంటే HF, హైడ్రోజన్ ఫ్లోరైడ్ అనే లిక్విడ్ వాడతారు. ఓకేనా, సో హైడ్రోజన్ ఫ్లోరైడ్ అనే లిక్విడ్ వాడతారు. తర్వాత నెక్స్ట్ ఈ ఫ్లోరిన్ అనేది అత్యధిక చర్యాశీలత ఉండే ద్రవము అని కూడా ఒక రకంగా మనం చెప్పచ్చు. సో ఇట్ ఈజ్ అబౌట్ ఫ్లోరిన్. తర్వాత నెక్స్ట్ గ్యాస్ క్లోరిన్. ఈ క్లోరిన్ కనుక్కున్న సైంటిస్ట్ షీలే అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు.
ఓకే. సో క్లోరిన్ ఎక్కడ వాడతామంటే బ్లీచింగ్ లేదా క్లోరినేషన్లో వాడతాం. వాటర్ని ప్యూరిఫై చేయడాన్ని ఏమంటాం? క్లోరినేషన్ అంటాం. సో క్లోరినేషన్లో వాడేది ఏంటంటే బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా CaOCl2. ఇది బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా. ఓకేనా? రైట్. సో ఇది క్లోరిన్ గురించి. రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఇనర్ట్ గ్యాసెస్ తెలుగులో జడవాయువులు అంటారు. ఇనర్ట్నెస్ మీన్స్ ఇట్ విల్ నాట్ రియాక్ట్ విత్ ఎనీ అదర్, అంటే ఎలాంటి చర్యలలో మనకు పాల్గొనవు అని చెప్తారు. సో మనకున్న ఇనర్ట్ గ్యాసెస్ ఏంటి? మీ అందరు తెలిసినవి ఏంటి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్. ఇందుట్లో అట్మాస్ఫియర్లో ఎక్కువ ఉండేది ఏంటంటే ఆర్గాన్. ఈ గ్యాసెస్లో మాత్రమే. మొత్తం అన్నిట్లో ఎక్కువ ఉండేది ఏది అంటే మాత్రం నైట్రోజన్ చెప్పాలి. ఓన్లీ జడవాయువులలో ఎక్కువ ఉండే గ్యాస్ ఏది అంటే ఆర్గాన్ చెప్పాలి. సో అట్మాస్ఫియర్లో ఎక్కువ ఉండేది, ఒక్కసారి మళ్ళీ వన్స్ అగైన్ లిజన్. సో మనకు ఇనర్ట్ గ్యాసెస్ చూస్తున్నాం. ఇనర్ట్ గ్యాసెస్ ఏమున్నాయంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్. ఓకే. ఇందులో మనకు ఒక క్వశ్చన్ ఏంటంటే అట్మాస్ఫియర్లో ఎక్కువ ఉండే గ్యాస్ ఏది అంటే ఏమని చెప్పాం? ఆర్గాన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆర్గాన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇందులో రేడియో యాక్టివిటీ ఎలిమెంట్ ఏది అంటే ఇది. సో రేడియో యాక్టివిటీ అంటే ఆ టర్మినాలజీ అంతా మనం నెక్స్ట్ టాపిక్లో ముందు చూస్తూ ఉంటాం. ఓకే. తర్వాత ఇందులో అత్యంత తేలికైనది ఏది అంటే ఇది. సో లైట్ వెయిట్ గ్యాస్. సో వన్ బై వన్ ఒక్కొక్క దాని గురించి కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. ఏంటి? హీలియం. ఓకే, హీలియం. ఫస్ట్ వచ్చేసి మనకు హీలియం అనేదాన్ని 1868లో మనకు పియర్ జాన్సన్ అనే సైంటిస్టు ఈ గుంటూరులో సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు, సోలార్ ఎక్లిప్స్ ఏర్పడినప్పుడు ఈ హీలియం అనే దాన్ని కనుక్కోవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఈ యూనివర్స్ మొత్తంలో హైడ్రోజన్ తర్వాత ఎక్కువ ఉండేది ఏది అంటే హీలియం. నెక్స్ట్ సూర్యునిలో ఎక్కువ ఉండేది ఏది అన్నా కూడా హీలియం అని చెప్పాలి. సో ఇది లైట్ వెయిట్ గ్యాస్ కాబట్టి ఎక్కడ వాడతారంటే ఏరోప్లేన్ టైర్స్, కానీ లేదా బెలూన్స్లలో గాలి నింపడానికి కానీ దీన్ని మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఈ సముద్రంలో ఈతలు పోయేవాళ్ళు ఇది బ్రీతింగ్ కోసం హాస్పిటల్స్లో కానీ లేదా ఈ గజ ఈతగాళ్ళు కానీ దీన్ని హీలియం అండ్ ఆక్సిజన్ మిశ్రమాన్ని వాడతారు. ఓకేనా? దీన్ని ఆర్టిఫిషియల్ బ్రీత్ అని కూడా అంటారు. ఆర్టిఫిషియల్ బ్రీత్, కృత్రిమ శ్వాస కోసం దీన్ని మనం వాడుతూ ఉంటారు. ఇది హీలియం. ఓకే. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే నియాన్. వచ్చేసి నియాన్. దీన్ని జనరల్గా మనకి ఎక్కడ వాడతారంటే బెలూన్స్లలో నింపడానికి వాడతారు. అంటే రెడ్ కలర్ బల్బ్స్లలో వాడతారు. అంటే ఈ సిగ్నల్ లైట్స్ అన్నట్టు, సింపుల్గా చెప్పాలంటే సిగ్నల్స్ అంటే రైల్వే సిగ్నల్స్ కానీ
ఓకే, లేదా మనకు ఏరోప్లేన్ సిగ్నల్ లైట్లు. ఓకే, సో ఏరోప్లేన్ సిగ్నల్ లైట్లు ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. ఓకే, ఇవి రెడ్ కలర్ ఇస్తాయి కాబట్టి దీనికి వేవ్ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, అందుకే దూరం నుంచి వచ్చినా కూడా మనం గమనించడానికి దీన్ని వాడుతూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఆర్గాన్. సో ఈ అన్నిట్లలో అట్మాస్ఫియర్లో ఎక్కువ ఉండేది ఏది అంటే ఏం చెప్పాం, ఆర్గాన్. దీన్ని ఫ్లోరోసెంట్ బల్బులలో ఓకే వాడతారు. తర్వాత ఈ మైనింగ్ హెడ్లైట్స్, ఇక్కడ మనం మైనింగ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాడతారు. ఓకేనా, ఇది ఆర్గాన్ గురించి. తర్వాత నెక్స్ట్ క్రిప్టాన్. సో ఈ క్రిప్టాన్ కానీ జినాన్ కానీ, జినాన్ మాత్రమే కాంపౌండ్స్ను ఫామ్ చేస్తుంది. అంటే జినాన్ ఫ్లోరైడ్ కానీ, జినాన్ టెట్రాఫ్లోరైడ్ కానీ, జినాన్ హెక్సాఫ్లోరైడ్ కానీ, జినాన్ ఆక్సీ టెట్రాఫ్లోరైడ్ కానీ ఇట్లాంటి సమ్మేళనాలను ఇది ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఇక చివరిది రెడాన్. ఇట్ ఈజ్ ఏ రేడియో యాక్టివిటీ ఎలిమెంట్. ఎక్కువగా దీన్ని క్యాన్సర్ సంబంధించిన వూండ్స్ ఉంటాయి కదా, ఆయింట్మెంట్లు తయారు చేస్తారు చూడండి, అందులో రెడాన్ కాంపౌండ్స్ వాడతారు. అంటే మెయిన్గా క్యాన్సర్ సంబంధించిన వూండ్స్. ఓకే, సో క్యాన్సర్ సంబంధించిన పుండు వాటిలలో వాడుతూ ఉంటారు. ఓకేనా, సో ఇది గ్యాసెస్ గురించి మనకు ఇన్ఫర్మేషన్, రైట్.